నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని నాయకోటి బస్తీ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. స్థానిక తహసీల్దార్ రంగారావు రేషన్ డీలర్ల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. दुकान में सामान आ गया सर सर అన్ని కింటాల రైస్ ఇస్తున్నారు. అన్ని దుకాణాలకు రైస్ వచ్చిందా? అన్ని షాపులలో రైస్ అన్ని షాపులలో 35 కిలోలు వచ్చింది. మంచి 6 కిలోలు ఎఫ్ఎస్సి కార్డు వచ్చింది. అన్నపూర్ణలో కార్డు అందరికీ కూడా మూడు కేటగిరీ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగ్రేషన్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా పబ్లిక్ అందించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు టౌన్లో ఈరోజు నాయకోటి రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుని దుకాణంలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సన్నబియ్యం గత ప్రభుత్వంలో. ఇది జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్నబియ్యం ఇలాంటి ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓనర్స్కి అందరికీ మనిషికి 6 కిలోల చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.